Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 September 4th Thursday evening 5:30 PM కి సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సెకండ్ ODI మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ వీళ్ళ ఫస్ట్ ODI లో తలపడ్డారు. అప్పుడు చాలా ఘోరంగా ఇంగ్లాండ్ టీం అయితే లాస్ అయ్యారు. 131 రన్స్ కే ఆల్అౌట్ అయ్యి వెనదీరిగారు. ఆ 132 టార్గెట్ ని ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ 3 వికెట్స్ ఇచ్చి 20.5 అవర్స్ కి ఆ స్కోర్ ని చేజ్ చేసి సౌత్ ఆఫ్రికా టీం గెలిచారు. సో ఈ సెకండ్ ODI లో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారన్నది ఇంగ్లాండ్ టీం చూద్దాం. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ ODI లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి జేమ్స్ స్మిత్ నుంచి 48 బాల్స్ కి 54 రన్స్. ఈ ఒక్క బ్యాటర్ నుంచి మాత్రమే మంచిగా రన్స్ అయితే వచ్చాయి. వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో ఫ్లాప్ అయ్యారు. సో దాని వలన 131 రన్స్ కి ఆల్అౌట్ అయ్యి చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్ ఆదిల్ రషీద్ నుంచి మాత్రమే 3 వికెట్స్ అయితే రావడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ ఆ స్కోర్ ని డిఫెండ్ చేద్దామన్న స్కోర్ అయితే చాలా తక్కువ ఉండడం వలన డిఫెండ్ చేయడంలో చాలా ఘోరంగా విఫలం అయితే అయ్యారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళ బ్యాటర్స్ నుంచి స్టాండింగ్ అవడంలో చాలా ఘోరంగా ఫ్లాప్ అయితే అయ్యారు. సో దాని వలన చాలా ఈజీగా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కూడా లాస్ అయ్యారు వీళ్ళ హోమ్ గ్రౌండ్ ఇంగ్లాండ్ లోనే. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు. వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ కూడా ఈ రోజు మ్యాచ్ లో చూడొచ్చు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, బాగానే రాణించారు. సో అదే బౌలర్స్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. సో చూద్దాం ఈ సెకండ్ ODI లో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేమీ స్మిత్, జోయ్ రూట్ అండ్ హ్యారీ బ్రూక్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ నుంచి మోస్ట్ వికెట్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఇంగ్లాండ్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. బట్ వీళ్ళు అంత పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు. సో దాన్ని ఈ ODI ఫార్మాట్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారని వీళ్ళు బ్యాటర్స్ చూడాలి ఈ రోజు మ్యాచ్ లోకి. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. బట్ లో స్కోర్ ఉండడం వలన ఆ స్కోర్ డిఫెండ్ చేయడంలో చాలా స్ట్రగుల్ అయితే అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఒక డిఫెండబుల్ టార్గెట్ ని సెట్ చేస్తే వీళ్ళ బౌలర్స్ బాగానే ఎఫర్ట్ చేయగలరు. సో ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి ఇంగ్లాండ్ టీం వస్తారనేది చూద్దాం. ఇక సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ ODI ఇంగ్లాండ్ టీం తో ఫస్ట్ బౌలింగ్ చేసి వియాన్ మోల్డర్ నుంచి 3 వికెట్స్, కేశవ్ మహారాజ్ నుంచి 4 వికెట్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో దాని వలన ఇంగ్లాండ్ టీం ని 131 రన్స్ కే 24.3 అవర్స్ కి ఆల్అౌట్ చేసి వీళ్ళ బౌలర్స్ అయితే మంచి ఫ్లో లో అయితే దూసుకుపోయారు ఆ మ్యాచ్ లో. ఆ 132 టార్గెట్ ని ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ఎడెన్ మర్క్రమ్ నుంచి 55 బాల్స్ కి 86 రన్స్ అండ్ రికల్టన్ నుంచి 59 బాల్స్ కి 31 రన్స్ ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 20.5 అవర్స్ కే 3 వికెట్స్ వచ్చి ఆ స్కోర్ ని చేజ్ చేసి గెలిచారు చాలా ఈజీగా. సో ఈ ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్ లోనే ఇంగ్లాండ్ టీం ని చాలా ఈజీగా ఓడించారు. సో ఈ ఫస్ట్ ODI మ్యాచ్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ సౌత్ ఆఫ్రికా టీం కి బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఆస్ట్రేలియాతో ఈ ఇంగ్లాండ్ తో గెలుస్తూనే వస్తున్నారు. వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా మంచి ఫ్లో లో అయితే ఈ సౌత్ ఆఫ్రికా టీం అయితే ఉంది. ఈ సెకండ్ ODI లో కూడా సేమ్ స్క్వాడ్ తోటే కంటిన్యూ అయితే అవుతారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఎడెన్ మర్క్రమ్, స్టెప్సన్ బ్రెవిస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే కేశవ్ మహారాజ్ అండ్ లుంగిగిడి నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సౌత్ ఆఫ్రికా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు లాస్ట్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ తో కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు వీళ్ళ బౌలర్స్. సో కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా ఉంటుంది ఈ వీళ్ళ బౌలర్స్ కి. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ సౌత్ ఆఫ్రికా టీం ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ ఇంగ్లాండ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 255 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 214 ఉంది. అండ్ ఈ వెన్యూ బౌలర్స్
అండ్ బ్యాటర్స్ కి కూడా ఒకేలా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 270 to 280 మధ్య స్కోర్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్. సో దీన్ని బట్టి బోత్ టీం కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనౌన్స్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 260 to 270 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇంగ్లాండ్ టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.